పాపం నా కోసం. ఏయ్ అమ్మగారు, అయ్యో చూసుకోలేదమ్మా. మనుషులు నడిచే చోట ఇలాగే పడేస్తారా? ఇంట్లో నెలలు నిండిన మనిషింది. ప్రతి ఒక్కరికి ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పీకి పారేస్తా. అపూర్వ, నీ గొంతు గజ్జెల సవడిలా లేదు, గంటల శబ్దంలా ఉంది. అవునా? అంత గట్టిగా అర్చనాక సారీ. శోభా, నేనొచ్చేదాకా ఆగొచ్చు కదా. నువ్వు రాకుండా నేనెక్కడికి వెళ్తాను చంద్ర. సర్లే, పద వెళ్తాం. నమ్మకం. ఏంటో బావ భార్యని ఇంత అపురూపంగా చూసుకుంటాడని తెలిస్తే నీకస్సలు ఛాన్స్ ఇచ్చేదాన్ని కాదక్కా. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీ మేనత్త కొడుకేగా, కట్టేసుకో. నేను బిడ్డను చూసుకుంటాను, నువ్వు బావని చూసుకో. అదేంటి దీపం కొండెక్కిందే? ఏంటి ఆడపడుచు గారు, మళ్ళీ జ్యూస్ తెచ్చారు? ఈ వదిన కోసం ఆ వదిన ఇచ్చిన ఆర్డరు. తప్పదు, తాగాల్సిందే. అదిగో టైం చూడు, 6 అయింది. జ్యూస్ తాగి టైం అయింది. మీరా తాగు. చంద్ర, అపూర్వ పోరు నేను పడలేకపోతున్నాను. నా మాట వినేవాళ్ళని చూడు. తప్పదు శోభా, వేరే ఆప్షనే లేదు. మన కంపెనీకి జనరల్ మేనేజర్ గానే కాదు, మన ఇంటికి నీకు కేర్ టేకర్ గా మనకు మన అపూర్వ తప్ప ఇంకెవ్వరూ ఎంత బాధ్యతగా పనిచేయలేరు. తాగమంటుంటే రే గగన్, ఎంత మీ నాన్న ఇంట్లో ఉంటే మాత్రం ఇంత హడావిడి చెయ్యాలా? ఏంట్రా పిలిచావు? మా నాన్న ఇంట్లోనే ఉన్నారు. అవునా? మీ నాన్న ఇంట్లోనే ఉన్నారా? మేమందరం ఎప్పుడు చూడలేదే. అవునా? అయితే నేను చూపిస్తాను అంది. ఏవండి, మీ పని ఇంకా పూర్తవలేదా? ఇవి ఫ్యాక్టరీ లెక్కలు. ఫ్యాక్టరీ ఎంత నష్టాల్లో ఉందో రేపటికల్లా తేల్చి చెప్పమని మా ఎండీ గారు చెప్పారు. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంటే ఎలా నడిపిస్తున్నారండి? మూసేసే సమస్య లేదని ఫ్యాక్టరీ వర్కర్స్కి శోభాచంద్ర గారు మాటిచ్చారు. ఏది ఏమైనా రేపు హైదరాబాద్ నుంచి ఎండీ గారు రాగానే విషయం తేలిపోతుంది. ఏవండి, ఇప్పటికే చీకటితో లేచి వెళ్తున్నారు, చీకటి అయ్యాకే తిరిగొస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ కూడా లేకపోతే మనకే ఆధారం ఉండదా ఇంకా? నా బావ మనసులో ఖాళీ మిగిలిపోతుంది. అప్పుడు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో తెలుసా? నేను. నేను. నువ్వు లేని లోటు
నా బావకి భార్యగా నేను పూడుస్తాను. అపూర్వ, నాకు నొప్పులు ఎక్కువయ్యాయి. నీకు దండం పెడతాను. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. నన్ను వెళ్ళనివ్వు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ బిడ్డ మీద శరత్చంద్ర ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ బిడ్డే నా సమస్య. అసలు నీ బిడ్డే నీ పాలిట మృత్యు అయ్యింది. ఈ బిడ్డ అసలు నీ కడుపులోనే పడకపోయుంటే నీకు బిడ్డలు పుట్టే అవకాశం లేదని నా బావని నేనే పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. అందుకే ఇంత దూరం వచ్చింది. హ్యాపీ జానీ అక్క.